నేపాల్లోని కాఠ్మాండు కొత్త కుమారి జీవన దేవతగా 2.5 ఏళ్ల చిన్నారి ఆర్యతార సాక్య ఎంపికైంది. మంగళవారం శుభముహూర్తంలో ఈ చిన్నారి సింహాసనాన్ని అధిష్ఠించింది. తలేజు భవానీ ఆలయ పూజారి ఉద్ధవ్ కర్మచార్య ఇంద్రజాత్ర పండుగ సమయంలో దసైన్ పండుగ 8వ రోజున ఆర్యతార సాక్యను జీవన దేవతగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. నేపాల్లో జరిగే హిందూ పండుగల్లో ఇంద్రజాత్ర చాలా ముఖ్యమైంది. ఇందులో కుమారిని రథంపై ఊరేగిస్తారు. ఆర్యతార సాక్య ఎరుపు దుస్తులు ధరించి కపాలంపై బింది, చేతుల్లో బంగారు బ్రెస్లెట్లు ధరించింది. ఆమె ముఖంపై 3వ కన్ను గీశారు. భక్తులు ఆమె పాదాలపై తలవాల్చి పూలు, నాణేలు సమర్పించారు. అయితే ఆర్యతార సాక్య కంటే ముందు కుమారి తృష్ణా సాక్య 2017 నుంచి ఈ బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఆమె ఈ బాధ్యతల నుంచి తప్పుకుని ఇప్పుడు సాధారణ జీవితానికి తిరిగి వెళ్తోంది. అయితే కుమారి ఎంపిక సాక్య కుటుంబం నుంచే జరుగుతుంది. చిన్న వయసులోనే బాలికలను కుమారులుగా ఎంపిక చేస్తారు. అయితే ఇందుకు చాలా కఠినమైన ప్రక్రియ ఉంటుంది. శరీరంపై ఎలాంటి గీతలు, గాయాలు ఉండకూడదు. అంతేకాక కుమారిగా ఎంపికయ్యేందుకు 32 అర్హతలు ఉండాలి. అందులో ముఖ్యంగా ఆమెకు ఎలాంటి భయం ఉండకూడదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఒక చీకటి గదిలో గేదె తల, భయంకరమైన ముసుగులను ఉంచుతారు. ఆ గదిలోంచి చిన్నారి భయపడకుండా బయటకు రావాలి. బౌద్ధ ప్రచారాచార్యులు, హిందూ పూజారులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఆమె జాతకం కూడా తలేజు దేవతతో సరిపోవాలి. అయితే ఆర్యతార సాక్య ఈ పరీక్షలన్నిటిలోనూ అర్హత సాధించింది. కొద్ది రోజుల క్రితమే కొత్త కుమారి ఎంపిక పూర్తయింది. కుమారుని ఎంపిక చేసే సాక్య జాతిని బౌద్ధులుగా పరిగణించినప్పటికీ కుమారిని మాత్రం హిందూ దేవతగా గౌరవిస్తారు. ఈ విధానం నేపాల్లో శతాబ్దాలుగా ఉన్న మత సామరస్యానికి ప్రతీకగా మారింది. ఆర్యతార సాక్య అధికారికంగా కాఠ్మండు నగరం మధ్యలో ఉన్న బసంతాపూర్లోని కుమారి గృహంలోకి ప్రవేశించింది. అయితే కుమారిగా ఎంపికైన చిన్నారి జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ఆలయంలోనే ఉండాలి. కేవలం పండుగ సమయాల్లోనే బయటికి రావాలి. స్నేహితులు ఉండరు. అయితే ఇప్పుడు పాఠశాల, ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నాయి. అయితే కుమారి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత వారు సాధారణ జీవితానికి అలవాటు పడడం కూడా కష్టమే. పురాణాల ప్రకారం మాజీ కుమారి భర్త బలవంతంగా మరణిస్తాడు. దీంతో వారిలో కొందరు వివాహం చేసుకోలేరు. ఇక ఈ సంప్రదాయం 500 ఏళ్ల క్రితం మల్లరాజుల కాలంలోనే ప్రారంభమైంది. ఈ జీవన దేవతలను తలేజు భవానీ మానవ రూపంగా భావిస్తారు. ఆమెను బౌద్ధులు, హిందువులు ఇద్దరూ పూజిస్తారు. అయితే కాఠ్మండు ప్రధాన ప్రాంతాల్లోని కుమారిని ఒక ప్రత్యేక రథంపై ఊరేగించే సంప్రదాయం 18వ శతాబ్దం మధ్యలో చివరి మల్లరాజు జయప్రకాష్ మల్ల కాలంలో ప్రారంభమైంది. ఈ సమయంలోనే కుమారి కోసం ప్రత్యేక గృహమైన కుమారి ఘర్ను కూడా నిర్మించారు. ఇక ఇంద్రజాత్ర సందర్భంగా కుమారిని దేశాధ్యక్షుడు పూజించి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రస్తుతం ఈ కుమారి నేపాల్లోని విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.